హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భట్టాస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర పులుసు ఆవబెట్టి చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆవ పులుసు అన్నంలో కలుపుకొని కొంచెం నూనె వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఆవ తయారీ విధానం చూద్దాం. ఆవ తయారీ విధానానికి ముందుగా 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ బియ్యం కలిపి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది ఒక అరగంట పాటు నానాలి. ఆ తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుని మన పులుసులో కలుపుతాం. ఆవ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మూకుడు ఒకటి పెట్టుకొని అందులో ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు గుజ్జుని తీసి అందులో పోసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ తీసుకోకూడదు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది. చింతపండు ఎక్కువైతే మనకి పులుసులో ఆవ టేస్ట్ అస్సలు తెలియదు. సో చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక బాగా కడిగిన బౌల్ తోటకూర తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తోటకూరని బాగా కడుక్కోవాలి 3-4 సార్లు, లేదంటే ఇసుక బాగా ఉంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వల్ల పులుసుకి మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అంటే గడ్డ ఉప్పు యాడ్ చేసుకోండి. గడ్డ ఉప్పు చాలా మంచిది మామూలు సాల్ట్ కన్నా, సో మేము అది యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత దీంట్లో ఆవ కలుపుతాం అన్నమాట. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఎంతవరకు ఉడికిందో చూస్తూ ఉండాలి. ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు తోటకూర, టమాటాలు మరీ ఎక్కువగా కూడా ఉడికిపోకూడదు. తోటకూర మరీ ఎక్కువ ఉడికిపోతే అందులో ఉండే వైటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. కలర్ఫుల్గా ఉంటేనే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అందుతాయి. సో మరీ ఎక్కువ ఉడికించకండి. సో 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, చాలా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో చాలా బాగా ఉడికింది. ఈ టెక్స్చర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం ఆవని గ్రైండ్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టిన ఈ ఆవ మిక్స్చర్ని మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక చిన్న 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయకపోతే ఆవ అనేది చేదుగా తయారవుతుంది. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆవ మిక్చర్ని ఇలా తగినన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్లో అయితే సరిపోతుంది. నెక్స్ట్ పోపు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి వేరుశనగ నూనెని యాడ్ చేయండి. వేరుశనగ నూనె అయితే పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ముందుగా ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తీసుకుని చిట్లించి వేయండి. ఎండుమిరపకాయ మరీ నల్లగా మార్చేయద్దు. ఈ పోపు ప్రాసెస్ అంతా మీకు ఫ్లేమ్ లో టు మీడియం మాత్రమే ఉండాలి. హై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపట్లాడుతూ పేలాలి, అప్పుడే పులుసు బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల పులుసుకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపుని బాగా చిటపట్లాడే వరకు వేయించుకోండి దోరగా. ఆవాలు బాగా చిటపట్లాడాలి. ఆ తర్వాత ఒక 2 గ్రీన్ మిర్చి నిలువుగా నాటు పెట్టి పోపులో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని 1 నిమిషం పాటు పోపులో వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని కొంచెం పోపుని అటు ఇటు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం పులుసులో యాడ్ చేసుకుందాం. పులుసులో ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక పొంగు రానివ్వాలి. అప్పుడు పోపు తాలూకా ఫ్లేవర్ పులుసుకి బాగా పట్టి మరింత టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవ పేస్ట్లో కొద్దిగా నీళ్లు పోసి పల్చగా అలా చేసుకుని కొంచెం కొంచెంగా అలా స్లోగా పోస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఉండాలంటే, స్పీడ్గా పోసారంటే ఉండలు కడుతుంది. పల్చగా చేసుకోవాలి. చిక్కగా ఉన్నా కూడా ఉండలు కడుతుంది. సో నేను చూపించిన విధంగానే చేయాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసు మరికొంచెం టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు మరిగించండి బెల్లం కరిగేంత వరకు. ఇప్పుడు పులుసు అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తోటకూర పులుసు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ ట్రెడిషనల్ రెసిపీస్ స్టే ట్యూన్ టు భట్టాస్ కిచెన్.